నేను సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలనేటువంటిది బాగా నేర్పుతాం నా ఎంట ఉండేటోళ్ళకు నా ఎమ్మటి వచ్చేటోళ్ళకు ప్రజలకు కూడా. ఎందుకు అనంటే మనల్ని మనం మర్చిపోయినప్పుడు శవంతో సమానమే. బతికిన బతుకంతా శవయాత్ర లాంటిది. ఇక్కడ నటించడం లేదు. నటించడం ఎందుకు? నటించడం కోసం ఏమన్నా రామ్ నరసయ్యకు రాజకీయ ఎజెండా ఉందా? అర్థం కాలేదు. రామ్ నరసయ్యకి ఏమన్నా రాజకీయ ఎజెండా? లేదు లేదు, అది పీతిరి కంపెనీ నడం వస్తుందండి. నాకు రాజకీయాన్ని మించినటువంటి బలమైన పదవి ఉంది కదా నాకు, పాట అనేది, దాన్ని పదవిగా భావిస్తా. నిజంగా అంటే ఏ స్వార్థం లేకుండా ఒక మనిషి బయటకు వచ్చి ఇన్ని అంటే ఇబ్బందులు పడుతున్నాడు అని అంటే ఏదో ఒక స్వార్థం అయితే ఉంటుంది. నేను చనిపోయేదాకా పాట పాడుతూనే ఉండాలి. ఇవన్నీ రామ్ నరసన్న చెప్పుకోనీకి, నేను ఇంటర్వ్యూ చేయడానికి, నువ్వు ఇంటర్వ్యూలో చెప్పడానికి చాలా బాగుంటుంది. వాస్తవంగా రామ్ నరసయ్య లోపల ఏమున్నదో కావాలి నాకు. నేను చనిపోతే నాకు పేజీ కావాలి అంతే, అంతకు చేయలేదు. పాటల వార్తలకు ఏమొస్తుంది? ₹1,00,00,000 ఆస్తులు చంపేస్తామా? కనీసం పిల్లలకు కడుపు నుండి తిండి కూడా పెట్టలేము, ఖరీదైన బట్ట కొనియలేము. కానీ ఇప్పుడున్న జనరేషన్ వేరు. రామ్ నరసయ్య ఒక పాట రాస్తే లక్షల కొద్ది వ్యూస్ పోతాయి యూట్యూబ్లో. నాకు 2 ఛానళ్ళు ఉంటాయి, నెలకి ₹50,000 వస్తాయి. స్వేచ్ఛగా జీవిస్తున్నా. ఆ పైసలతో జీవన 50,000 నారాయణపూర్లో సరిపోదా? నేను ఇంటర్నెట్ కట్టేది ఉంది ఏమన్నా? లేదు కదా, 50,000 సరిపోదా నాకు? అంటే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ గురించి ఒక పాట రూపంలో చెప్పాలంటే రామ్ నరసయ్య ఏం చెప్తాడు? రాజనీతి లేని రాజకీయాలేందిరో, రంగుల జెండాల రాసలీలలు చూడో, రంకు మొగని తీరుబలే బొంకుతున్నరో, ప్రజల గోడు చూడని పరిపాలనెందుకో, కేంద్రంపై రాష్ట్రం, రాష్ట్రంపై కేంద్రం, వాణ్ణి వీడు వీణ్ణి వాడు భూతు పురాణం, అర్థంగాక జనాలు గందరగోళం. ఇది పరిస్థితి రాజకీయం. రామ్ నరసయ్య వ్యక్తిగతంగా ఏ పార్టీకి సపోర్ట్ చేస్తాడు? బీజేపీకి చేయడం అయితే నాకు క్లియర్ కనబడుతూ ఉంది. బీజేపీ చేయవు కదా, నిజంగా వాస్తవమేనా? నేనన్నమాట ఇది. నా మెడ మీద కత్తి పెట్టి క్వశ్చన్ చేయాలి. ఎందుకట్లా గతగానక చేయ ఒకటి ఉంటుంది, రీజన్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ అంతా మంచిగా జరిగింది, మంచిగా పోయినావు అని అంటే నా మీద గుడ్ ఒపీనియన్ ఉంటుంది. పోతే పోతే ఏదైనా పుల్ల పెట్టింది అనుకో నీకు, అరే ఈడేంద్ర గిట్ట అన్నాడు అని ఉంటుంది. సో అదొక ఇబ్బంది అన్నట్టు నా విషయంలో. ఇప్పుడు పార్టీ పరంగా పార్టీ నచ్చలేదు అని అంటే ఒక కారణం ఉంటుంది. పార్టీ నాకు ఎందుకు నచ్చలేదు అంటే మతాన్ని ప్రేరేపిస్తూ ఈ జై శ్రీరామ్ అని, జై హింద్ అని, అంటే నాకు ఇది ఎందుకు రాజకీయంలాగా చేయాలి. మతంతో రాజకీయం చేయడం నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడ చేసిందంటూ మతంతో రాజకీయం రోజు చూస్తలేమా? ఏం చూసి రోజు చూస్తలేము. జై శ్రీరామ్ అనేది ఎందుకు అనాలి? ఎందుకు అనాలి అంటున్నా. అంటే తప్పేముంది అంట నేను. ఎందుకు అనాలి అంటే తప్పేముంది అంట నేను. తప్పేం లేదు, నాకు అది నచ్చలేదు. నాకు నచ్చాలి కదా. ఎందుకు నచ్చలేదు రామ్ నరసయ్య అంటే నాకు నచ్చలేదు. ఏమంట నచ్చుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ రామ్ నరసయ్యకి ఏమంట నచ్చుతుంది? ప్రజల మేలు కోరమను, ప్రజల మేలు కోరమను, భారతమాత భారతదేశం బాగుండాలి, భారతదేశం వర్ధిల్లాలి అను. అందులో భాగం అనుకోవచ్చు కదా. జై శ్రీరామ్ అంటే భారతదేశం, అందులో భాగం అనుకోవచ్చు కదా. అదే భాగం అంటలేను. మీకు మంచిగా అర్థమయ్యేటట్టు క్లియర్గా ముచ్చి చెప్తా. సీతమ్మ తల్లి అనేట నిజంగానే సుఖరామ నరసయ్య అన్న తల్లి అయితే, రాముడు నా అయ్య అయితే, మా అమ్మ మానానికి అగ్ని ప్రవేశపెట్టినటువంటి రాముడిని నేనేమని పిలవాలి? మా అమ్మ మానానికి, నేను పుట్టినటువంటి మానానికి అగ్ని ప్రవేశపెట్టినప్పుడు రాముడిని నేనేమని పిలవాలి? మీరు చెప్పండి. రాజ్యాంగ ప్రకారం చెప్తారా, గ్రంథం ప్రకారం చెప్తారా, ఏ స్టైల్లో చెప్పినా సరే ఇంట నాకు తెలిసిన మేరకే అడుగుతున్నాను. ఏమని పిలవాలి? నీకేమని పిలవాలనిపిస్తుంది? ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ నన్ను అడుగుతుంది. అదే నీకేమని పిలవాలనిపిస్తుంది? నేనేమంటా, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు అంట. ఎందుకు అనంటే ఆడజాతిని అవమానపరిచినటువంటి వాడు దేవుడు అయినప్పుడు, అలాంటి ఒక అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డగా భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అణగారిన వర్గాలకు స్వేచ్ఛతో కూడుకున్నటువంటి వాతావరణాన్ని కల్పించాడు. కాబట్టి ఆయనను బరాబర్ ముక్తం. అట్ ద సేమ్ టైం బీజేపీ జై శ్రీరామ్ అంటుంది, జై భారత్ మాత అంటుంది, జై హిందూ అంటుంది. కొన్ని చోట్లలో నేను వీడియోలలో చూసిన, యూట్యూబ్లలో చూసిన, అనేక రకాలుగా చెప్తుంటే జై శ్రీరామ్ అనుకుంటా మనుషులను గోసి చంపుతున్నటువంటి వీడియోలు కూడా చూసిన. మీకు కావాలంటే నేను పంపిస్తాను, మీకు పంపి ఈ వీడియోలు ప్లే చేస్తాను ఖచ్చితంగా. జోగా సీరియస్గా చెప్తున్నాను. నా మెయిల్ ఓపెన్ చేస్తే చాలా ఉంటాయి. అంటే ఎటున్నాం మనం? రాజకీయం ఓట్లతోని కావచ్చు, ప్రజలతోని కావచ్చు, మంచి పరిపాలనతో కూడుకున్నటువంటి రాజకీయం జరగాలి. మతాలతో దాంతో ఏమొస్తుంది? ఏమి రాదు కదా. నీకు నాకు మధ్య దూరం పెరుగుతుంది తప్ప ఏమీ రాదు. వాడు ఆ మతం వీడి మతం అన్నప్పుడు డివైడ్ అయినట్టే కదా, మన ఇద్దరి మధ్యలో కంచబడ్డట్టే. కాబట్టి అందరం సమానం. ఈ ఈండే పుట్టినాం కదరా నాయన, ఎవడైనా రావాల్సింది గర్భధారణించే కదా అనేటువంటి ఫిలాసఫీ అర్థమైతే పంచాయలేదు. ఓకే, అంటే కుల వ్యవస్థలో మీరు ఏ కులానికి వ్యతిరేకం అంటే ఏం చెప్తావు? నేను కులాలకు వ్యతిరేకం కాదు. కుల వ్యవస్థలో పర్టికులర్ ఒక కులానికి వ్యతిరేకమా నువ్వు? నేను బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా ఉంటాను. ఎందుకు? ఇక్కడ కులాన్ని నిర్మాణం చేసింది బ్రాహ్మణ్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి హిస్టరీని చూస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఇది పెట్టకపోతే వివక్షత ఉండకపోవు కదా అనేటువంటి కోణంలో చెప్తాను. నిజంగానే ఇదే సుఖరామ నరసయ్య తిరుపతి వెంకన్న స్వామి గుడికాడికి పోయి
నేను ఒక పిచ్చకుంట్ల రామనరసేని అని చెప్పి నా కులం పేరు చెప్తే నా గోత్రాన్ని చదువుకుంటా అదే శతగోపురాన్ని తీసి నా నెత్తిలో పెట్టగలగాలి. పెడతారు. అదే తిరుపతి వెంకన్న స్వామిని నేను మనస్ఫూర్తిగా ఒకసారి హక్ చేసుకొని నా కష్టాన్ని ఆయన చెవులో చెప్పుకోవాలనుకుంటున్నాను. నన్ను హక్ చేసుకొని ఇవ్వాలి, నన్ను గర్భగుళ్ళకి రానియాలి. అలాంటప్పుడు ఎవరి మీద ఆ ఒక్కరి మీద కూడా ఏమంటారు దేశం లేకుండా ప్రేమ పెంచుకుంటా. అది ఒకవేళ మీకు సాధ్యమైతే నేను పట్టుకపోయి ఒకసారి వస్తా. పిచ్చి పిచ్చి కోరికలు ఉన్నాయి కానీ నీకు పిచ్చి కోరిక ఎట్లయితుంది? పిచ్చి కోరిక ఎట్లయితే ఏ లెక్కతోనైతే చెప్పు. దేవుణ్ణి హక్ చేసుకోవాలి, అది అదేందయ్యా దేవిని హక్ చేసుకోద్దా? దేవిని హక్ చేసుకోవడం పిచ్చి కోరిక? ఎవరిని హక్ చేసుకోవాలి? అందరు చూస్తారు, చూసి మొక్కాలి, ఏదైనా కోరిక అడగాలి అంటారు. హౌ నాకు ఆ ఇష్టం ఉన్నది, నాకు ఆ ఇష్టం కలిగింది, హక్ చేసుకోవడం తప్పెట్లయితుంది? రూల్ ఉందా అట్లా? చేసుకోవద్దనుందా? చేసుకోవాలని ఉందా అని అడుగుతున్నా. నేను చేసుకోవాలనుకుంటున్నా, అట్లా చేసుకోవద్దనే దానికి రూల్ ఉన్నదా? నేను పిచ్చి కోరిక ఎట్లయితుంది? ఇప్పుడు అందరు పోతున్నట్టు పోవాలి. ఇప్పుడు వీడికి రావాలి, నన్ను అడిగి రాణిస్తలేడనే కదా ఈ పంచాయతీ. అందరు పోతున్నట్టు పోవాలనుకుంటే నన్ను రాణిస్తలేడనే కదా పంచాయతీ. ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దర్శించుకోవట్లేరా? 7 దాకా ఎందుకు సంవత్సరాన్ని 7 దాకానే వద్దు, మా ఊళ్ళకే తీసుకుపోతా నేను. ఊళ్ళో శివాలయం ఉంటుంది, అన్ని కులాల వారికి స్వేచ్ఛ ఉంటుంది ఆడ. ఈ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినోడికి వాడు ఆ పదవిలో కూడా ఎక్కడ ఉండడు, కనబడాడు కూడా కనబడాడు. ఎందుకు? వీళ్ళు అంటారా వాళ్ళు కదా దేవుని ముట్టుకుంటే ఎట్లా? వీళ్ళు నిజమా? నిజమయ్యా. నిజంగా అది ఉంటే ఖచ్చితంగా కెమెరాలు పట్టుకొని నేను వస్తాను. రమ్మని చెప్తున్నా. ఒకవేళ లేకపోతే రమ్మని చెప్తున్నా. లేకపోతే పాటే బంద్ చేస్తా, పాటే బంద్ చేస్తా. వెరీ క్లియర్ గా నన్ను తిరుపతి వెంకన్న స్వామి గుడి కాడికి పట్టుకపో, నేను వస్తా. ఇంకా నా గురించి మాట్లాడుతున్నా. మీరు ఏమన్నారు ఇందాక పిచ్చి కోరిక ఉందన్నారు, ఆ పిచ్చి కోరిక తీర్చే సత్తా మీకుందా అని అడుగుతున్నా. నేను వస్తా, పట్టుకపోతావా? నేను క్లియర్ గా చెప్తా మైక, నేను పిచ్చకుంట్ల రామనరసేని, లేదా పచ్చబొట్ల రామనరసేని, లేకపోతే నేను బైరుపుల రామనరసేని, నేను బరివత్తల రామనరసేని అని చెప్తా.